హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇదైతే మండే రోజు అండి. అంటే శ్రావణ మాసం ప్రారంభం కదా, అంటే పాడ్యమి రోజు వీడియో. కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి వీలు పడక కొంచెం లేట్ అయితే అయిందనమాట. ఇంకా ఆ రోజు వీడియో అయితే శ్రావణ శుక్రవారం మొదటి రోజు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నానండి. ఇంక ఇక్కడ అయితే చూస్తారు కదా, మార్నింగ్ అయితే ఒకలు ఉడిచి ముగ్గు పెట్టేసి ఇంక గడపలకి అన్నిటికి కూడా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. అంటే కొంచెం బెందరాడ అయితే లేచానులేండి. ఇంక అందుకని చెప్పి ఆ పనులన్నీ కూడా అయిపోయినాయి అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, టీ అయితే పెట్టుకుని తాగుతున్నాము. ఇంక ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా దీపారాధన అదంతా కూడా చేసుకున్నాను. కాకపోతే మొత్తంగా ఏమీ షూట్ చేయలేదండి దీపారాధన అన్నది. ఇంక ఎంతవరకు చేశానో అదైతే మామూలుగా చూపించేసాను ఫ్రెండ్స్. అందరికీ కూడా మరొక్కసారి శ్రావణ మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా చలిమిడి వడపప్పు, ఇంకా అమ్మవారికి అయితే పాలు అంటే చాలా ప్రీతికరం అండి. ఇంకా అందుకని చెప్పి పాలు అయితే నైవేద్యంగా పెట్టి ఇంకా దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే క్యారేజీలు చేయడం, ఇంకా పిల్లల వరకు పెట్టేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వేటికి సెపరేట్ అయితే చేసుకుంటాం కదా, ఇంకా ఆ విధంగా బాక్సుల్లోకి అయితే తీసుకుని చూపిస్తున్నాను అనమాట మీకు అయితే. ఇంకా అది వచ్చేసి బరబటి కూర అండి. అంటే మా సైడు కూర బొబ్బరికాయలని అయితే అంటారు. ఇంకా కర్రీ, ఇంకా పెరుగు అయితే మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఇంకా పాలు అయితే కాచేస్తానండి. అంటే మా టీ అయితే పెట్టుకుంటాం కదా, ఇంక అప్పుడే పాలు కూడా మరగబెట్టేసి ఇంక తోడు పెట్టేస్తే మధ్యాహ్నానికి అయితే తోడుకుంటుంది. ఇంకా అక్కడైతే చూస్తారు కదా చారు, ఇక్కడ రైస్ అన్నమాట. ఇంకా పిల్లలకి అయితే పెట్టానని చెప్పాను కదండి, అందుకే కొంచెం అయితే ఖాళీ అయింది. ఇదండి ఇంకా ఆ రోజు అయితే మండే రోజు అయితే ఈ విధంగా అయితే అయిందనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే మళ్ళీ వర్షం అయితే వచ్చిందండి. ఇంకా పెట్టిన ముగ్గులు, అంటే మార్నింగ్ వాకిట్లో పెట్టిన ముగ్గులు అయితే చూసారు కదండి, అవన్నీ కూడా పోయినాయి అనమాట వర్షం వచ్చేసరికి అయితే. ఇంకా ఇక్కడ వర్షం అయితే వస్తుందండి. కాకపోతే కెమెరా క్యాప్చర్ అయితే చేయలేదన్నమాట. చినుకులు ఇంకా పడుతూ ఉన్నాయి. అంటే ఫుల్గా కాదండి, ఇంకా అలా జల్లులాగా అయితే పడిందనమాట. కాకపోతే ఎక్కువసేపు పడింది. ఇంకా అదే మీకు కెమెరాకి అయితే క్యాప్చర్ అవ్వలేదు. ఇంక ఇది వచ్చేసి రోజు నెక్స్ట్ డే అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను గడపలకి అదంతా కూడా పెయింట్ అయితే వేస్తున్నానండి. అంటే ఇంకా పై వరకు కూడా వేసాను, అదంతా ఏమి షూట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే కింద గడపలకి అయితే వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే దేవుడి రూమ్కి అయితే వేసుకుని ఇంకా మిగతావన్నీ తర్వాత వేసుకుందాం కదా అని చెప్పి ఇంకా టైం ఉంటే దేవుడి రూమ్కి గడపకి అయితే వేస్తున్నానండి. ఇంక ఇదైతే చూసారు కదా, నేనైతే ఇంకా అలా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసేసి వదిలేద్దామని అయితే అనుకుంటున్నాను. డిజైన్ అయితే వేద్దామని అనుకోలేదు. మీరైతే చెప్పండి ఫ్రెండ్స్, వేయాలా వద్దా అని అయితే నేను ఆలోచించుకుంటున్నాను. మొత్తం 6 గడపలకి అయితే వేసానండి. మొత్తం అన్నిటికి వేసేసరికి అయితే నేను 2ంటికి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 అయిందనమాట. ఇదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకునేసరికి ఇంక చూసారు కదా, ఇంకా మొత్తం అంటే గడపకి ఎక్కడ కూడా బొల్లు అన్నది లేకుండా మొత్తం అంతా కూడా పెయింట్ అయితే వేసానండి. ఇంకా మనకి నిండుగా కనిపిస్తుంది. తర్వాత చెదలు అవి కూడా పట్టకుండా త్వరగా మనకి ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకెక్కడ కూడా బొల్లి అన్నది లేకుండా ఇంకా మొత్తం అంతా కూడా పెయింట్ అన్నది వేస్తానండి. దానివల్ల నాకు చాలా టైం అయితే తీసుకుంది. ఇంకొకదాన్ని వేసుకోవడం వల్ల చేతుల నిండా ఇంకా బట్టల నిండా కూడా అయిపోయిందనమాట. ఇంకా అంతే కదా, ఏదన్నా పని చేసామంటే మనం చేసామని చెప్పి ఇంకా అందరికీ తెలియాలనేసి ఇంకా అలా అయితే వేసుకుంటాం కదండి. మనం వేసుకోలేండి, ఇంకా ఆటోమేటిక్గా అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా నా నైటీ నిండా కూడా అయిపోయింది పెయింట్ అయితే మాత్రం.
నాకైతే ఇలానే నచ్చిందండి. డిజైన్ వేసే కన్నా కూడా ఇలా వదిలేస్తేనే మంచిదని అయితే అనిపిస్తుంది. డిజైన్ వేసిన తర్వాత మళ్ళీ ఆ లుక్ వేరేలా ఉంటుందిలేండి. కాకపోతే నాకు ఎందుకు ఇలానే నచ్చిందనమాట. ఇలాగనే వదిలేస్తాను, ఇంకా డిజైన్ అయితే ఏమి వేయను. ఇంకా నాకైతే నేను సెలెక్ట్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదండి. అంటే వుడ్ కలర్, ఎల్లో కలర్ నాకైతే నచ్చింది. మీకు కానీ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా గడపలకి డిజైన్ వేసిన తర్వాత అయితే నిజంగా చాలా నిండుగా కలగా అయితే అనిపించిందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అందరికీ కూడా మరొకసారి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.